భారత రిపబ్లిక్ దినోత్సవ భారత రిపబ్లిక్ దినోత్సవ ప్రజలకు తెలియజేయడం కొరకు జై భీమ్ జై భీమ్ జై భీమ్. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత ప్రజలు బాగుపడాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత ప్రజలు బాగుపడాలి. ఇక నుంచి మా సమతా సైనిక్ దళ్ ఊరికొక శాఖ ఇంటికొక సైనికుడు అన్న విధంగా ఈ జిల్లాలో దీన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. ఆ విధంగా పనిచేస్తామని మా రాష్ట్ర కమిటీకి మరి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ సభ్యులకు మాట ఇస్తూ ఆ విధంగా పనిచేస్తామని ప్రాణం ఒడ్డైనా సరే ఈ సమతా సైనిక్ దళ్ ఈ జిల్లాలో బలోపేతం చేస్తామని ప్రమాణం చేస్తా ఉన్నాం. జై భీమ్. భారత రాజ్యాంగం గచ్చామి ధమ్మం శరణం గచ్చామి, గచ్చామి సంఘం శరణం గచ్చామి, పదం సమాధియామి, దూరమేరయా మధ్య ప్రమాద వేరమణి ధమ్మం నమామి, సంఘం నమామి, నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. భారత రిపబ్లిక్ దినోత్సవ భారత రిపబ్లిక్ దినోత్సవ భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం సార్ సార్ ఉండాలి తర్వాత ప్రజలకు తెలియజేయడం కొరకు జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ జై భీమ్. భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం జై భీమ్ జై భీమ్ बाबा साहेब नाम रहेगा, बाबा साहेब नाम रहेगा. वर्दिल्लाली वर्दिल्लाली भारत राज्यांगम. जब तक सूरज चांद रहेगा बाबा साहेब नाम रहेगा, जब तक सूरज चांद रहेगा बाबा साहेब नाम रहेगा. जय भीम वर्दिल्लाली वर्दिल्लाली जय भीम. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ సమతా సైనిక్ దళ్ జిల్లా శాఖ తరపున మరియు రాష్ట్ర శాఖ తరపున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, నీలిసెల్యూట్ తెలియజేస్తూ ఇక నుంచి మా సమతా సైనిక్ దళ్ ఊరికొక శాఖ ఇంటికొక సైనికుడు అన్న విధంగా ఈ జిల్లాలో దీన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. ఆ విధంగా పనిచేస్తామని మా రాష్ట్ర కమిటీకి మరి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ సభ్యులకు మాట ఇస్తూ ఆ విధంగా పనిచేస్తామని ప్రాణం ఒడ్డైనా సరే ఈ సమతా సైనిక్ దళ్ ఈ జిల్లాలో బలోపేతం చేస్తామని ప్రమాణం చేస్తా ఉన్నాం. జై భీమ్. Yes. రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ బౌద్ధ్ గారిని, జాతీయ
జాతీయ పతాక ఆవిష్కారం చేయాల్సిందిగా కోరుతున్నాం. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలగిత రంగా తవ శుభ నామే జాగే तव शुभ आशीष मागे गाये तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की జై భీమ్. అందరికీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ యొక్క సూర్యాపేట పట్టణంలో ఈరోజు జరిగిన 2K రన్, ఈ 2K రన్ యొక్క సందేశం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడ్డ వాళ్ళందరూ కూడా రాజ్యాంగ పీఠికలో పొందుపరిచినటువంటి ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని ఆదేశిక సూత్రాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఈ భారత ప్రజల యొక్క అభివృద్ధికి వారి అన్ని రంగాలలో ముందుకు కొనసాగాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ యొక్క మన భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని అందించి ఆ రాజ్యాంగాన్ని అమలుపరచాలని చెప్పి అప్పటి నుండి మనం ఒక గణరాజ్యంగా అంటే ఒక గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం జరుగుతుంది. భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ముఖ్యాంశాలు మనకందరికీ తెలుసు. ఏదైతే భారత రాజ్యాంగంలో పీఠిక చెప్పినట్లయితే మన భారతదేశం ప్రజాస్వామ్యమైనటువంటి దేశం, సామ్యవాదంతో కూడుకున్నటువంటి దేశం, అదేవిధంగా లౌకిక రాజ్యం, తర్వాత గణతంత్ర రాజ్యం, అదేవిధంగా న్యాయము అన్ని రంగాలలో కూడా అంటే విద్యా వ్యవస్థలు కానీ, ఆర్థిక వ్యవస్థలు కానీ, రాజకీయ వ్యవస్థలు కానీ అందరికీ కూడా సమన్యాయం జరగాలని భారత రాజ్యాంగంలో మనకు ఉన్నది. కాబట్టి భారత ప్రజలందరం కూడా మనము ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం ఏదో షెడ్యూల్ కులాలో షెడ్యూల్ తెగలకే కాదు. ఈ భారత ప్రజలు ప్రతి ఒక్కరి కూడా ఈ భారత భూభాగంలో పుట్టినట్టు అందరికి ప్రతి ఒక్కరు కూడా ఈ భారత రాజ్యాంగం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. సమతా సైనిక్ దళ్ ఈ భారత ప్రజలందరినీ ఏకం చేయడానికి ఇది ముందుకెళ్తుంది. భారత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ముందుకు తీసుకెళ్తుంది. ఇది కేవలం ఏ కులానికో ఏ మతానికో సంబంధించింది కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ కోరినటువంటి ఏదైతే ప్రబుద్ధ భారత్, ఎన్లైటెడ్ ఇండియా అంటే భారతదేశం అన్ని దేశాల కన్నా గొప్ప దేశంగా, కులరహిత సమాజంగా మారి భారత ప్రజలందరూ కూడా ఒక శక్తివంతంగా మారి మనమందరం భారతీయులు తప్ప మరేది కారాదనేది ఒక గొప్ప నినాదంతో ఈ యొక్క గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా మీకు అందరికి తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భారత్, జై భారత్. జిల్లా ప్రజలకు ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సూర్యాపేట జిల్లా సమతా సైనిక్ దళ్ నాయకులు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం 2K రన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో కులానికి, మతానికి, జాతికి, ప్రాంతానికి, భాషకు తేడా లేకుండా భిన్నత్వంలో ఏకత్వంగా బ్రతుకుతున్నామంటే అది కేవలం భారత రాజ్యాంగం పుణ్యమే. భారత రాజ్యాంగం భిన్నత్వంలో ఏకత్వం ఏ దానికి కొమ్ముగాయకుండా ఈ భారతీయులందరూ ఒకటే అనే అంశం పైన ముందుకెళ్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు మనకు ప్రధానంగా 2 పండుగలు ఉంటాయి. క్రిస్టియన్లు క్రిస్టమస్ చేసుకుంటారు, ముస్లింలు రంజాన్ చేసుకుంటారు, వాళ్ళ ఆచారాల ప్రకారం చేసుకుంటారు. కానీ భారతీయులు అందరికీ 2 పండుగలు ఉన్నాయి. ఒకటి 26 జనవరి, ఇంకోటి 15 ఆగస్ట్. ఇవి అందరు కూడా కులానికి, మతానికి, ప్రాంతానికి, భాషకు తేడా లేకుండా అందరూ జరుపుకునే పండుగలు. కాబట్టి మనం అందరం భారతీయులుగా కులమత భేదం లేకుండా సమతాభావంతో ముందుకెళ్లాలని చెప్పేసి సమతా సైనిక్ దళ్ కోరుకుంటా ఉంది. ఆనాడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమతా సైనిక్ దళ్ ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కుల మత భేదం లేకుండా సమభావంతో, సోదరభావంతో
ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సమతా సైనిక్ దళను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమతా సైనిక్ దళ్ ఏర్పాటు చేసిన నుండి రాజ్యాంగం కంటే ముందు ఎన్నో పోరాటాలు చేసింది. అది నీటి పోరాటం కానీ, దేవాలయ పోరాటం కానీ, సమానత్వ పోరాటం కానీ, మనుస్మృతి దాన పోరాటం కానీ ఎన్నో పోరాటాలు చేసింది. బాబాసాహెబ్ చనిపోయిన తర్వాత కూడా ఈ యొక్క సమతా సైనిక్ దళ్ ఈ యొక్క రాష్ట్రంలో ఎన్నో పోరాటాలను చేసి ఈ అన్యాయాలపైన, అక్రమాలపైన పోరాటాలు చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను సమభావంతో ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంది. ముందు ముందు కూడా ఎలాంటి అన్యాయాలు, అక్రమాలు జరగకుండా మంచి సోదరభావంతో ముందుకు తీసుకువెళ్తామని చెప్పి తెలియజేస్తూ మరోసారి ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరికీ మరోసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, జై ఎస్ఎస్డి, జై ఎస్ఎస్డి, జై భారత్. ఇప్పుడు భీమసేన జాతీయ గౌరవాధ్యక్షులు యనమల రాములు గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవచ్చు. సూర్యాపేటను కేంద్రంగా చేస్తున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాల్సి. ఎందుకంటే సూర్యాపేట ఉద్యమాలకు పెట్టిన ఇల్లు. ఇక్కడ సాయుధ రహితంగా పోరాటం నుండి ఇప్పటి వరకు అన్ని ఉద్యమాలు ఇక్కడి నుంచే ప్రారంభమైనాయి. కానీ ఇక్కడ కేంద్రంగా చేసుకొని సమతా సైనిక దళ నిర్మాణం జరుగుతుందంటే చాలా ఆనందదాయకంగా ఉంది. ఇది శుభసూచకం కూడా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినటువంటి లక్ష్యాన్ని చేరడానికి ఇక్కడ ప్రధానమైనటువంటి కార్యక్రమం నిర్వహించడంలో మరి రాష్ట్ర అధ్యక్షులు కూడా ఇక్కడికి వచ్చేసి, రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శులందరూ కూడా, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే నాకు ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రూపం, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం మేము బొమ్మ పెట్టినవే తప్ప దీని రూపాంతరం ఎటువైపోతుంది అనేది మాకు ఎప్పుడు అర్థం కాలే. కానీ ఇవాళ చూస్తూ ఉంటే బొమ్మతో పాటు అయ్యగారు కూడా ఇక్కడ ఉన్నాడు, ఆ దేశం ఇక్కడ ఉన్నది, ఆ రాజ్యం ఇక్కడ ఉన్నది. రాజ్య పరిపాలనకు నిర్మాణంలో భాగంగా ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ మన మధ్యనే ఉన్నాడు, మనతో పాటు ఉన్నాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 2K అనేటువంటి వాస్తవికంగా ఎవరో కొంతమంది పారిశ్రామిక వ్యక్తులు హైదరాబాద్ అటువంటి వాటిలో చేస్తారు. కానీ ఇక్కడ 2K అని పెట్టడం ఏంది నాకు విచిత్రం అనిపించింది. మన వాళ్ళందరూ ఆలోచించి ఏంటంటే ఇక్కడ 2K పెడితే తప్ప కేంద్రానికి చేరదు అనేటువంటి ఒక ఆలోచన విధానం చాలా గొప్ప ఆలోచన విధానం, చాలా మంచి ఆలోచన విధానం. దీన్ని మనం ముందుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో నేను ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినట్టు లక్ష్యాన్ని చేరడానికి ఆ లక్ష్యం 75 సంవత్సరాల స్వాతంత్ర్యంలో నెరవేరలేదు. అది నెరవేర్చుకోవడానికి సమతా సైనిక్ దళ్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ఆ రోజున ప్రాణరక్షక దళంగా ఎట్లాగైతే నిర్మాణంలో ఉన్నదో, ఇవాళ అంబేద్కర్ సిద్ధాంతాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి సమతా సైనిక్ దళ్ ముందు వరుసలో నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియపడుతుంది. ఎందుకంటే ఆయన పంజాబ్ పోతే పంజాబ్లో కొంతమంది పార్టీకి నాయకులు ఆయన మీద రాళ్ళదాడి చేసినారు. దాన్ని కౌంటర్ చేసినట్టు ఆ రోజున సమతా సైనిక్ దళే 1931లో రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళేటప్పుడు, మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళేటప్పుడు సమతా సైనిక్ దళే ఫస్ట్ సెల్యూట్ చేసి పంపించడం జరిగింది. ఆ విజయోత్సవమే ఈ రోజున మనం అందరం కూడా ఆనందంగా గడుపుకుంటున్నాం. భారత రాజ్యాంగంలో రచన చేసేదానికి ఇక్కడ ఉన్నటువంటి అంశాలు, ఈ దేశంలో ఉన్నటువంటి విషయాలన్నిటి కూడా పరిశీలించండి. 1944లో ఈ దేశానికి పర్యటన చేస్తూ క్రమంలో సూర్యాపేట గాంధీ పార్కులో గోపయ్య గారి నాయకత్వంలో భారీ ఎత్తున బహిరంగ సభ పెట్టి ఆ బహిరంగ సభలో ప్రసంగించిపోయిన చరిత్ర సూర్యాపేటకు ఉందనే వాస్తవాన్ని మనం మర్చిపోవడానికి వీలేదు. ఎందుకంటే ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ సూర్యాపేటను మనం అందరం కూడా ఆదర్శంగా ఆలోచన విధానంతో ముందుకు మాత్రమే ఆయన ఆశయాన్ని, లక్ష్యాన్ని నెరవేర్చిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరొకసారి సమతా సైనిక దళకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు. బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మాణం చేసినటువంటి లక్ష్యాన్ని ముందుకుపోవడం కోసం ముందు కార్యకర్తలుగా మేము కూడా మీతో పాటు నడుస్తామని చెప్పి తెలియపరుస్తూ జై భీమ్, జై భీమ్. ఈరోజు రాజ్యాంగం అమలుకు వచ్చినటువంటి రోజు అంబేద్కర్ గారు కలలుగన్న యొక్క కోరికలు, ఆశయాలన్నీ ఈ రోజు నుంచే మొదలు కావడం జరిగింది. భారత రాజ్యాంగానికంటే ముందు, భారతదేశ స్వతంత్రానికంటే ముందు అంబేద్కర్ గారు స్థాపించినటువంటి మాతృ సంస్థల నుంచే రాజ్యాంగం పునికి పుచ్చుకుంది, జీవం పోసుకుందనే వాస్తవాలు మన మిత్రులందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అంబేద్కర్ గారి మాతృ సంస్థలైనటువంటి పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ, సమతా సైనిక్ దళ్, ఆ తర్వాత బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఈ 3 సంస్థలు కూడా పునికి పుచ్చుకొని ఇక జీవం పోసుకొని
ప్రతి ప్రాంతంలో నినాదం ఏదైతుందో రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం అనేది, రాజ్యాంగం కాపాడుకోవాలి అంటే దానికి వేరే మార్గం కాదు, ఇదే మార్గం. అంబేద్కర్ గారి మాతృ సంస్థలని మనం దాన్ని బలోపేతం చేసి ఇంటింటికి వాడవాడకి మనం చేర్చదలిచినట్లయితే ఆటోమేటిక్గా భారత రాజ్యాంగం ఆటోమేటిక్గా రక్షింపబడుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రధానంగా 3 సంస్థలు పెట్టిండు. ఒకటి పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ. ఆ ఎడ్యుకేషన్ సొసైటీలో ప్రజలందరినీ చదువుకునేలాగా చేసేసి వారందరూ చదువుకున్న ప్రజలందరూ మళ్ళీ పే బ్యాక్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారందరినీ కాపాడడానికి సమతా సైనిక దళాన్ని పనిచేస్తుంది, ఒక రక్షణ వలయంగా నిలబడుతుంది. అలాంటి రక్షణ వలయాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏర్పాటు చేసిండు. గతంలో చాలా మందికి తెలిసో తెలియకో సమతా సైనిక దళాలకు దూరంగా ఉండే, కానీ భీమా కౌరవ 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భీమా కౌరవ గారు సూర్యాపేట నుండి ఒక బస్సులో రవీంద్రనాథ్ భావితో నాయకత్వంలో ఇక్కడ నుంచి బస్సులో వెళ్ళి భీమా కౌరవ ఏదైతే స్ఫూర్తి నింపుకుందో ఆ భీమా కౌరవ స్ఫూర్తితో సూర్యాపేట జిల్లాలో సమతా సైనిక దళం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శాఖ ఈ రోజు గత 6 ఏళ్ల కింద పురుడు పోసుకున్న సూర్యాపేట జిల్లా సమతా సైనిక దళం ఈ రోజు 200 పైచీలకు సమతా సైనిక దళ మెంబర్లతో ఈ రోజు విజయవంతంగా పూర్తి చేసుకుంది. అందుకు సమతా సైనికులైనటువంటి నేను ఒక కార్యకర్తగా, ఒక మార్షల్ గా గర్వపడుతున్నాను. అందరికీ శుభాకాంక్షలు, మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై భీమ్. ఈరోజు భారత రాజ్యాంగం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత రాజ్యాంగ పీఠికను ఒకసారి మనం అందరం కూడా ఇక్కడ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాన్ని చదువుతాడు, తిరిగి మనం వెంటనే ఆ పదాలు మనం చెప్పాలి. ఓకే, కంటిన్యూ సార్. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలో స్వతంత్రాన్ని అంతస్తుల్లో అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభాతృత్వాన్ని పెంపొందించుకోవడానికి మన ఈ రాజ్యాంగ పరిషత్లో 1949 నవంబర్ 26న ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం. జై భీమ్. జై జై భారత రాజ్యాంగం. జై భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. భారత ప్రజలు బాగుపడాలి. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. భారత ప్రజలు బాగుపడాలి. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. భారత ప్రజలు బాగుపడాలి. జై భీమ్. జై భీమ్. జై భారత్. జై భారత్.